నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యను వ్యాపార దృక్పథంతో కాకుండా సామాజిక సేవా కోణంలో చూడాలి. రామచంద్రాపురంలో శ్రీ వైష్ణవి జూనియర్ కళాశాల ప్రారంభోత్సవంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం. కాకినాడలో మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పి నారాయణ. చంద్రబాబు ప్రభుత్వంలోనే మహిళా సాధికారత కోసం పలు నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడి. ఈ నెల 12న ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభకు ఏర్పాట్లు. వైసీపీ కీలక నాయకుల సమావేశంలో ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు. ఇక డీటెయిల్స్ చూస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 12న యువత మేల్కో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. కాకినాడ రమణీయపేటలోని కన్నబాబు క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ సమావేశానికి కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా, మాజీ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్, మాజీ మంత్రి తోట నరసింహం, కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మాజీ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి తదితరులు పాల్గొన్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా నడుద్దాం. మన నాయకులు మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ నమస్కారాలు, కృతజ్ఞతలు. ఇప్పుడే గౌరవనీయులు వంగా గీత మేడం గారు, పెద్దలు, మన నూతనంగా మన జిల్లాకి అధ్యక్షుడిగా నియమితులైన దాడిశెట్టి రాజా గారు శుభసూచకంగా మొట్టమొదటి మహిళా కార్యక్రమాన్ని పెట్టారు. అదంతా సక్సెస్ అవ్వాలని, భవిష్యత్తు అంతా కూడా బాగుండాలని, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు
చంద్రశేఖర్ రెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు తోట నరసింహం గారు, పెద్దలు ముద్రగడ గిరి గారు, దౌలూరు దొరబాబు గారు, ఇంకా చాలామంది నాయకులు, మహిళా విభాగానికి అధ్యక్షురాలు సుజాత గారు, సిటీ అధ్యక్షురాలు ప్రసన్న గారు, జోనల్ ఇన్ఛార్జి గారు జమ్మలమణి నాగమణి గారు, ఎమ్మెల్సీ గారు శివకుమారి గారు, దీప్తి గారు, ఇంకా చాలామంది. జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ తెలుసు, ఎన్నో అవకాశాలు మహిళలకు కూడా గతంలో కల్పించడం కూడా జరిగింది. పార్టీలకు అత్యధికంగా మరి ముఖ్యంగా ఏ పార్టీ చేయని విధంగా మన ముఖ్యమంత్రి గారు అప్పట్లో చేయడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో త్వరలోనే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారం రావడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రావడం జరుగుతుందని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మరి ఈరోజు అందరూ కూడా ధైర్యంగా ముందుకుండి మరి జగన్మోహన్ రెడ్డి గారికి అండదండగా ఉండాలని మేము అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. వైఎస్ఆర్సీపీ యువత పేరిట ఒక కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం. మా అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఏరు దాటాక దెబ్బ తగలేసే చందాన ప్రవర్తిస్తున్న తీరుని మేము ఎండగట్టాలని నిర్ణయించాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని మరింత మెరుగుపరిచి అమలు చేసిన సంగతిని మనందరికీ తెలుసు. కానీ ఈ రోజుగా తల్లుల ఖాతాలో వేసే ఆ ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని ఆపేసి ఇవాళ వరకు నిధులు ఇవ్వక కాలేజీలకు వెళ్తే పిల్లల్నేమో కాలేజీ యాజమాన్యాలు బెదిరిస్తూ హాల్ టికెట్ ఇస్తారో లేదో తెలియదు, పరీక్షలు కూర్చొని ఇస్తారో తెలియదు అనే పరిస్థితిని క్రియేట్ చేసి వాళ్ళ మీద తీవ్రమైన ఒత్తిడి వచ్చేలా చేస్తూ ఉన్నారు. ఈ విషయాలు ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ వారి అనుకూల మీడియాలో ఎక్కడా రావు. వాళ్ళ పిల్లల ఒత్తిడి, పరీక్షల సమయంలో పిల్లల మీద ఒత్తిడి ఉంటే వాళ్ళు ఏ విధంగా పరీక్షలు రాయగలుగుతారు? ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేసేస్తూ ఉన్నారు. దీంతోపాటు మేము వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, లేకపోతే 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఏది వాళ్ళకి ఒక్క ఉద్యోగం ఇచ్చారా? ఎక్కడైనా ఒక్కరికి అవకాశం కల్పించారా? లేదు. మేము వస్తే మెగా డిఎస్సి తొలి సంతకం అన్నారు, ఈ వాళ్ళకి అతీగతి లేదు. మేము వస్తే జాబ్ క్యాలెండర్ అన్నారు, ఈ వాళ్ళకి అతీగతి లేదు. ఇవి కాకుండా గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసినప్పుడు ఇంచుమించుగా ఈ రాష్ట్రంలో 17 కొత్త మెడికల్ కాలేజీలని తీసుకొచ్చారు. ఇది ఒక హిస్టరీ. అప్పటి వరకు రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీలు ఉంటే 17 మెడికల్ కాలేజీలని ఏర్పాటు చేశారు. కానీ దురదృష్టం ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేస్తామని చెప్పి నిస్సిగ్గుగా అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నారు. ఇవాళ మెడికల్ కాలేజీలు రావడం అంటే పెద్ద ఎత్తున ఆసుపత్రులు రావడం. ఆ ఆసుపత్రుల్లో వారికి అన్ని రకాల సేవలు పేదలకు అందించే ఒక గొప్ప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్టు. ఆల్రెడీ 5 మెడికల్ కాలేజీలు పనిచేస్తున్నాయి. కానీ వీటన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తామని సిగ్గు లేకుండా చెప్తే, అందుకే దీన్ని కూడా మేము వ్యతిరేకిస్తాం. ఈ అంశాన్ని కూడా యువత పౌరులకు తీసుకున్నాం. ఇటు నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడాన్ని, ఫీజు రీయింబర్స్మెంట్ని సక్రమంగా అమలు చేయకపోవడాన్ని, అదేవిధంగా మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేయడాన్ని, ఇవన్నీ చేస్తూ ఉన్నాం. తల్లికి వందనం ఏది ఇస్తామని చెప్పారు, అరకొరగా నిధులు కేటాయించారు. ఈ వ్యవహారాలన్నీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, యువతని, విద్యార్థుల్ని వాళ్ళు చేస్తున్న నిర్లక్ష్యాన్ని ఎండగడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే చెప్పింది చెప్పినట్టు చేసే నాయకుడని మరొకసారి నిరూపణ అయింది. చెప్పింది ఏనాడు చేయడని చంద్రబాబు నాయుడు గారి మీద మరొకసారి ప్రజలకు అర్థమవుతుంది. దీన్నైతే మేము విడిచిపెట్టాం, ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటాం. అందుకే ఈరోజు మేమందరం కూడా కాకినాడ జిల్లా సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు ఇప్పుడే మా కార్యాలయంలో 7 ఇన్ఛార్జీలతో సమావేశాన్ని నిర్వహించాం. దీనికి సంబంధించి 12వ తేదీన ఏ విధంగా చేయాలని కార్యాచరణ రూపొందించుకున్నాం. అదేవిధంగా ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా కూడా పెద్ద ఎత్తున మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా సౌత్ ఇండియా ఆర్గనైజింగ్ కార్యదర్శి పులిప్రసాద్ అధ్యక్షతన జగ్గంపేట సాయి బాలాజీ ఫంక్షన్ హాల్ నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి, జాతీయ కౌన్సిల్ మెంబర్ జెసి వెంకటరమణప్ప, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఎస్ రావణ్ కుమార్, ఆంధ్ర యూత్ అధ్యక్షులు ఫణికుమార్, వెలుగు ఏపీఎం ప్రశాంతి తదితరులు మాట్లాడుతూ స్త్రీ జన్మ ఈ సృష్టిలో ఎంతో పవిత్రమైనదని, స్త్రీ లేనిదే సృష్టి లేదన్నారు.
ఎక్కడ స్త్రీ పూజింపబడుతుందో అక్కడ దేవతలు కొలువై ఉంటారనే ఆర్యోక్తి ఈ సమాజంలో స్త్రీ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుందన్నారు. అటువంటి స్త్రీలను గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. స్త్రీలపై అనేక రూపాల్లో హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టడానికి ప్రభుత్వాలు కఠిన శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డి అరుణ, వి సత్యవతి, శోభారాణి, అప్పాయమ్మ, సూర్యకాంతం, లక్ష్మి, బేబీరాణి, చిన్నరత్నం తదితరులు పాల్గొన్నారు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళలందరికీ. ఈ శుభ సందర్భంగా మన ప్రసాద్ గారు వారి కనుక మహిళలందరినీ సన్మానించాలని ఆయన మంచి సంకల్పంతో మహిళలను పిలిచి సత్కారం చేయాలనే ఉద్దేశంతో ఆయన ఆహ్వానించారు. ఆయన ఉద్దేశం మంచిది, ఎందుకంటే వివిధ రంగాల్లో మహిళలు చేసే విజయాలను సాధించే విజయాలను గుర్తుంచుకుని ఆయన ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మంచి సమాజం కోసం పాటుపడే మహిళల్ని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళని సన్మానించడం అనేది మంచి కార్యక్రమం అని భావించి ఈరోజు పిలవడం జరిగింది. అయితే ఈ మహిళల్ని ప్రోత్సహించడంలో ఇప్పుడున్న అవకాశాలు ఇంత ముందులా లేదు పరిస్థితి. మహిళల్ని చాలా గౌరవిస్తున్నారు. అయితే అక్కడక్కడ కొన్ని అమ్మాయిల్ని వేధించడం, చంపడం, ఏడిపించడం, అత్యాచారాలు, ఇటువంటి దురాచారాలు అవి సమసిపోయేలాగా అందరూ ప్రయత్నం చేయాలి. అది మొదటి నుంచి ఇంటిలో నుంచి రావాలి. కుటుంబంలో ప్రతి ఒక్కరికి విలువలు నేర్పించాలి. ఇప్పుడున్న సమాజంలో మంచి మాట చెప్తుంటేనే పిల్లలు వినిపించుకోవట్లేదు. అలా వినిపించుకోవట్లేదు అన్నదాన్ని వదిలేయకుండా చెప్తూనే ఉండాలి. అనగననగ రాగ మత శైలుచునుండు తినగవేము తీయనుండు అని ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సమయంలో వాళ్ళకి ఆ మాట టచ్ అవుతుంది. కనీసం అప్పుడైనా వాళ్ళు ఆలోచన మొదలు పెడతారు. మంచి సమాజం ఏర్పడాలని, ఏ తల్లి కన్నా బిడ్డ కూడా శిక్షకి అర్హుడు కాకూడదనేది మా మహిళలందరి తరఫున మా ఆశ, ఆకాంక్ష. ఇప్పుడు ప్రభుత్వాలు కల్పిస్తున్న పథకాలు ఎంటర్ప్రెన్యూర్స్గా, వ్యాపారవేత్తలుగా మహిళలను తయారు చేయాలని, లక్షాధికారులుగా మహిళలను తయారు చేయాలని, అలాగే ఈ సంవత్సరం యాక్సిలరేట్ యాక్షన్ అనే క్యాప్షన్తో ఐక్యరాజ్య సమితి మహిళల్ని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో ఒక థీమ్ విడుదల చేశారు. ప్రతి సంవత్సరం ఒక్కొక్క థీమ్ చొప్పున నడిపిస్తారు. ఈ సంవత్సరం థీమ్ అచీవ్ అవ్వాలని మహిళలందరూ పాటుపడడానికి, మహిళల జీవితాల్లో వెలుగును నింపాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేస్తున్న పథకాలు కానీ, స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న ఆలోచనలు కానీ, ప్రయత్నాలు కానీ, అలాగే మహిళల సామర్థ్యంతో మంచి సమాజానికి నాంది పలుకుతున్న విధానం కానీ సక్సెస్ అవ్వాలి, చక్కని సొసైటీ కావాలని కోరుకుంటూ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. మహిళా దినోత్సవ సందర్భంగా ప్రతి మహిళకి మనం వర్ణించుకోలేని, వర్ణానికి కూడా అందని మహాద్భుతమైన శక్తి మహిళని. మహిళ అంటే అమ్మ అవచ్చు, అక్క అవచ్చు, చెల్లి అవుతుంది. అలాంటి మహిళని, అలాంటి వ్యక్తిని ఈరోజు మనం గౌరవించడం, ఆ తల్లిని ఆస్వాదించడం, ఈరోజు మనం ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్యం. అది మన అదృష్టం. ఒక తల్లిగా మనల్ని తన గర్భంలోంచి బయటకు వచ్చిన తర్వాత మనమంటూ ఒక ఎదుగుదల ఎదిగేదాకా మనకి ఎన్నో సుఖాలు, ఎన్నో ఏమొచ్చినా కానీ, సుఖం వచ్చినా కానీ, కష్టం వచ్చినా కానీ అన్నీ పంచుకుంటూ మనల్ని ఒక మంచి నలుగురిదారులు నలుగురు తల్లి మహిళ. ఆ మహిళని మనం గౌరవించుకున్నాం. అలానే నేను నా పేరు రమానంద రెడ్డి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిని. మేము ఈరోజు నేను ఉండేది విజయవాడ. ప్రసాద్ గారు, మన వెంకటరామన్ గారు, శ్రావణ్ గారు ఈరోజు ఇక్కడ పిచ్చారని చెప్పి నేను వచ్చాను. వైజాగ్లో కూడా పిచ్చారు చేసి వైజాగ్లో చెప్తున్నాను. ఈ రోజున ఈ జరుపుకోవడం వల్ల మనకి ఎన్నో జన్మల పుణ్యం. దాన్ని నేను చాలా గర్విస్తున్నాను. అలానే మన పార్టీ జాతీయ అధ్యక్షుడైన రామ్దాస్ అథవాలే
అంటే సెంట్రల్ మినిస్టర్ కేంద్ర మంత్రివర్యులు ఆయనకి మహిళా దినోత్సవం అందరికీ మీ అందరికీ కృష్ణాకి నేను ఫోన్ చేశాను. అందరికీ అభివందనాలు చెప్పమన్నారు. నమస్కారం, జై భీమ్. మా ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మరి రాష్ట్ర అధ్యక్షులైనటువంటి బ్రహ్మానంద రెడ్డి గారికి, అలాగే జాతీయ కౌన్సిల్ మెంబర్ అయినటువంటి వెంకటరమణ గారికి, మరి తెలంగాణ రాష్ట్రం నుండి వచ్చినటువంటి సోదరుడు శ్రావణ్ గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ యువజన నాయకులు పనేంద్ర గారికి, అలాగే ఏజెన్సీ ప్రాంతం నుండి వచ్చినటువంటి విశ్వనాథం గారికి, అలాగే ఈ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి మహిళా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక జై భీములు తెలియజేస్తున్నాను. మరి మే నెలలో ఏర్పాటు చేసేటువంటి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా మహాసభను అందరూ జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాం. మరి భారీ స్థాయిలో ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున సపోర్ట్ చేసి ఆ ప్రోగ్రాం విజయవంతం చేసి రామదాస్ అథవాలే గారి నాయకత్వం దేశంలో బలపడాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నా నమస్కారాలు తెలియజేస్తూ జై భీమ్ తెలియజేస్తాను. కాకినాడ జిల్లా ఏలేశ్వరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ చైర్మన్ వాగు రాజేష్, ఏలేశ్వరం పట్టణ యువ నాయకులు వదిరెడ్డి గోపి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శైలజకు అవార్డు రావడం చాలా గర్వకారణమని, అంతేకాకుండా ఆసుపత్రి అభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేస్తామని అన్నారు. మహిళా వైద్యులకు సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేసి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి మహిళా వైద్యులు శైలజ, స్రవంతి, హారిక, లావణ్య, హెడ్ నర్స్ ప్రమీల, వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మైరాల నాగేశ్వరరావు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ వైస్ చైర్మన్ జొన్నడ వీరబాబు, కౌన్సిలర్లు ఎండగుండి నాగబాబు, కోనాల వెంకటరమణ, 9వ వార్డు ఇన్ఛార్జ్ బొగతా శ్రీను, ఆసుపత్రి ల్యాబ్ టెక్నీషియన్ త్రిమూర్తులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరినీ ఎంతో ఘనముగా గణపరుస్తూ నాయకులందరూ వచ్చారండి. ప్రజానాయకులందరికీ మా మహిళలందరి తరపున మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి వేళ మహిళా దినోత్సవాన్ని సందర్భంగా వేళ మా యువ నాయకులు గోపి గారు, మా టీడీపీ మొత్తం కేటర్ అంతా ఇక్కడ వేళ మహిళా దినోత్సవాన్ని డాక్టర్లందరికీ సన్మానించడం జరిగింది. ఈరోజు నిజంగా దీన్ని చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఇవాళ ఈ హాస్పిటల్లో డాక్టర్లు అందరూ మంచి ప్రత్యేకమైనటువంటి వైద్యం చేయించి వేళ ఏలేశ్వరం గవర్నమెంట్ హాస్పిటల్కి మంచి పేరు వచ్చే విధంగా పేరు వచ్చే విధంగా ఇవాళ వైద్యం చేస్తున్నారు. దీనికి అందరికీ మన ఏలేశ్వరం గవర్నమెంట్ హాస్పిటల్ అయితే పేరు వచ్చిందంటే మన అందరికీ గర్వకారణం అని చెప్పుకోవచ్చు. ఈరోజు సూపరింటెండెంట్ మేడం గారు కూడా హాస్పిటల్ మంచి స్పీడ్గా రన్ చేసి మొత్తం అంతా పర్యవేక్షణ అంతా మార్చి ఎక్కడ వైద్యం ఇబ్బంది లేకుండా ఎక్కడ చెడ్డ పేరు రాకుండా చేస్తున్నారు. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. వారికి కూడా అవార్డు రావడం నిజంగా మనందరికీ గర్వించదగ్గ విషయం. తర్వాత మన ఎమ్మెల్యే ఉరుపుల సత్యప్రభ గారి ఆదేశాలతో
ఈ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా గోపి గారు, ముదినారాయణ గారు, లోకల్ టీడీపీ నాయకులు అందరూ సపోర్ట్తో ఈవేళ మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ముందుగా అభివృద్ధి చెందడానికి అన్ని అందరికీ దీని అందరూ సభ కావాలి. తర్వాత ఈరోజు వివేకానంద సేవా సమితి వారు ఒక అనాథ ఉంటే వారిని వైద్యం అంది ఇక్కడ జరిగింది. దురదృష్టశాత్తు ఆయన మొన్న 3 రోజుల క్రితం చనిపోవడం జరిగింది. వారి పేరుని వేళ వివేకానంద సమితి వేళ 100 మతదానం. ఈ కార్యక్రమానికి అందరూ రోజు ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ హృదయపూర్వకాలు ఇస్తాం. ప్రత్యేకంగా ఎమ్మెల్యే సత్యరాజా గారికి ఈ వేళ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చేస్తూ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు నమస్కారాలు. జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రోజు మహిళా ఏర్పాటు చేసినటువంటి సిహెచ్సి రాజేష్ గారు, వైబాబు గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయకులు తెలియదు. ఈ రోజు సిహెచ్సిలో ఉన్నటువంటి మహిళలు కానీ అందరూ 24/7 వారి యొక్క వాళ్ళందరూ మా హాస్పిటల్ దానిలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మా సోదరులు ఏర్పాటు చేయడం జరిగింది. మరొకసారి ఈ మహిళా డాక్టర్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి మహిళా స్టాఫ్ అందరూ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగంగా మన స్థానిక శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభారాజు గారు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మా ఏలేశ్వరం నగర పంచాయతీలో ఉన్నటువంటి మహిళా సోదరి సోదరులందరి తరఫున కూడా తెలియజేస్తూ నమస్కారం తీసుకున్నాను. జై హింద్.